రేపు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో అయితే బడ్జెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్స్‌కి ఒక గుడ్ న్యూస్ ఉండబోతుందా? రైల్వే టికెట్ల పైన రాయితీ ఉండే అవకాశం ఉందా అంటే, అవునన్న సమాధానమే వస్తుంది. గతంలో చూసుకున్నట్లయితే కొన్ని దశాబ్దాలుగా కూడా రైల్వేలో సీనియర్ సిటిజన్స్‌కి కొంత రాయితీ అనేది ఇస్తూ వస్తున్నారు. అయితే కోవిడ్-19 తర్వాత వచ్చిన తర్వాత 2020 నుంచి కూడా మార్చి నుంచి కూడా ఈ రాయితీని అంతటిని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ఎందుకంటే రైలులో ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఎందుకంటే రైలులో కిక్కిరిసి ఒకళ్ళ తర్వాత ఒక పక్కపక్కనే ఉంటారు కాబట్టి కోవిడ్ అనేది ఈజీగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి రైలు ప్రయాణం చేయాలంటేనే ఆ టైంలో చాలామంది కూడా భయభ్రాంతులకు గురైన పరిస్థితి. సో, ఆ టైంలో రైల్వేలో ఎవరు కూడా ప్రయాణం చేయలేదు. దీంతో రైల్వే ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. సో, ఈ నేపథ్యంలో 2020లో మార్చిలో ఈ రాయితీ అనేది తొలగించడం జరిగింది. ఎన్నో దశాబ్దాలుగా కూడా ఈ రాయితీ అనేది కొనసాగిస్తూ వస్తూ ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే 40-50% వరకు సీనియర్ సిటిజన్స్‌కి రాయితీ ఉండేది. పురుషులకి ప్రధానంగా చూసుకున్నట్లయితే 40% రాయితీ ఉండేది. మహిళలకు చూసుకున్నట్లయితే 50% రాయితీ అనేది ఇస్తూ వచ్చారు. అంటే థర్డ్ ఏసీ గాని, స్లీపర్, ఫస్ట్ ఏసీ అన్నిటిలో కూడా ఈ రాయితీ అనేది కొనసాగుతూ వచ్చేది. కానీ కోవిడ్ తర్వాత ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయింది. కోవిడ్ కంప్లీట్ అయిపోయింది. రైలు ప్రయాణికులు పెరిగారు, ఛార్జీలు పెంచారు. కానీ ఇప్పటి వరకైతే ఆ రాయితీ అనేది మళ్ళీ పునరుద్ధరించలేదు. కానీ బడ్జెట్‌కి ముందు రైల్వే శాఖ అధికారులతో నిర్మలా సీతారామన్‌కు చర్చలు జరిపారు. ఇది పునరుద్ధరించే అవకాశం పైన కూడా ఆమె స్పష్టంగా వారితో మాట్లాడడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో రైల్వేకి సంబంధించి సీనియర్ సిటిజన్స్‌కి సంబంధించి ఒక రాయితీలైతే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనన్న ఊహాగానాలైతే చాలా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ అంతా కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి వైద్యం నిమిత్తం గాని, వాళ్ళ పిల్లల కోసం కానీ ఇట్లా ప్రయాణాలు చేయాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి, ఈ రాయితీ అనేది వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో, ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్స్ అంతా కూడా ఈ రైల్వే బడ్జెట్ పైన బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది? దానికి వాళ్ళకేమైనా రాయితీలు ఉంటాయా? గతంలో ఇచ్చిన మాదిరిగానే పురుషులకు 40%, స్త్రీలకు 50% రాయితీ కొనసాగిస్తారా అనేదైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. పురుషులకి 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ స్త్రీలకు చూసుకున్నట్లయితే 58 సంవత్సరాలు నిండిన తర్వాత ఈ రాయితీ అనేది వర్తింపు చేసే విధంగా గతంలో ఉండేది. అదే విధంగా ఇప్పుడు కూడా పునరుద్ధరిస్తారా లేదా అనేది మాత్రం చాలామంది సీనియర్ సిటిజన్స్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఈ సీనియర్ సిటిజన్స్‌కి రాయితీ అయితే కొనసాగించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని పెద్ద ఎత్తున అయితే ఊహాగానాలైతే వస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉందనేది మాత్రం రేపు బడ్జెట్ తర్వాత మనకి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.